విశాఖ జిల్లా పద్మనాభంలో బుధవారం జరగనున్న అనంత పద్మనాభస్వామి కొండమెట్ల దీపోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. దీపోత్సవ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. దీపోత్సవానికి 1,00,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, వారికి ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 500 మంది పోలీస్ బలగాలు, మెడికల్, ఫైర్, శానిటరీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వామివారి నిదర్శనం ఏమిటయా అంటే స్వామి నేటికి కూడా సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు. అదొక నిదర్శనం అండి. ఇంకొకటి ఏమిటయా అంటే మన వరల మొత్తం మీద కూడా స్వయంభూ వెలిసిన పద్మనాభ స్వామి మనకి ఇక్కడ ఒక్కచోటనే ఉన్నది. ఒకటి కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి. ఇది చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడి కోరిక మేరకు కుంతీదేవి అని పేరు వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుందండి. ఈ 5 క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతీమాధవ స్వామి క్షేత్రాలు అంటారు. 1986లో ఈ కోటి దీపోత్సవం అనేది ప్రారంభమైందండి. అప్పటి నుంచి దిగ్విజయంగా స్వామివారికి నిరాటంకంగా ఈ దీపోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది.